ఓం నమో వెంకటేశాయ. గోపబాల సహవాస పాపజాల పరిహాస గోవింద గోవింద. గోపబాల సహభోజనన్నుమో గోపయో మిలితాన్నరసప్రియం యాగకాల పరిదత్త భక్షణం యాగకార్యకదానచణం పరం అని గోబాల గోపబాల గోపాల బాలాది లీలాలీనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులనన్నింటినీ చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్ష ప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే. పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. పరీక్షిత్ గారు శ్రీశుకుల వారిని అడిగారు, ఏమండి అఘాసురుణ్ణి సంహరించాడు శ్రీకృష్ణుడు, సంహరిస్తే ఆ విషయాన్ని సంవత్సరం పోయిన తర్వాత ఎప్పుడో పిల్లలు చెప్పారు అని అంటారేంటి? ఎప్పుడో అయితే ఎప్పుడో ఎందుకు చెప్తారు పిల్లలు? పిల్లలు వెంటనే నోరు విప్పి ఇంటికి వెళ్ళంగానే అదే కొత్త హాట్ టాపిక్ కింద మాట్లాడుకుంటారు, పెద్దలకి చెప్తారు, ఒకళ్ళలో ఒకళ్ళు మాట్లాడుకుంటారు పిల్లల్లో కూడా కదా. అలాంటిది ఏంటో సంవత్సరం తర్వాత చెప్పారన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇదేదో శ్రీహరి కౌమారంలో ఉండగా చేశాడు, పిల్లలేమో పౌగండవం అంటే 10 లోపల 5 దాటిన తర్వాత ఉండే వయసులో వాళ్ళు చెప్పారు అని ఎందుకు చెప్తున్నారు ప్రత్యేకించి అని అడిగాడు. అడిగితే ఇందులో ఏదో శ్రీకృష్ణ మాయ ఉంది అని నాకు అనిపిస్తోంది, ఆ మాయ గురించి నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. అడిగితే శ్రీశుకుల వారు పాపం ఆ విషయాలన్నింటినీ ఒకసారి ఊహించుకుని సమాధి స్థితికి వెళ్ళిపోయారు. ఆయన్ని కష్టపడి బయటికి తీసుకురావాల్సి వచ్చింది, ఆయన కూడా కష్టపడి బయటికి రావాల్సి వచ్చింది. వచ్చి భాగవతోత్తమోత్తముడివి నువ్వు అని పరీక్షిత్ గారిని శ్రీశుకుల వారు పొగిడారు. పొగిడి 13వ అధ్యాయంలో ఆ వృత్తాంతం చెప్పడం మొదలు పెడుతున్నారు. శ్రీశుక ఉవాచ సాధుపృష్టం త్వయా సాధుపృష్టం మహాభాగ త్వయా భాగవతోత్తమ యన్నూతనయశీషస్య శృణ్వన్నపి కథాం ముహు అని మొదలు పెడుతున్నారు. మహాభాగా చాలా గొప్పవాడివయ్యా నువ్వు, సాధుపృష్టం చక్కగా అడిగావయ్యా నువ్వు, భాగవతోత్తమ నువ్వు భగవద్భక్తులలో కల్లా ఉత్తముడివయ్యా, అసలు భాగవతోత్తమోత్తముడివి నువ్వు, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు. ఆ మళ్ళీ మళ్ళీ అడగటం ద్వారా శృణ్వన్నపి కథాం ముహుర్ముహు ఇంకా 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 అడుగుతూ విన్న కొద్దీ పైపైన ప్రశ్నలు వేస్తూ ఈశస్య కథాం నూతనయసి ఆ పరమేశ్వరుడి యొక్క కథని కొత్తగా మారుస్తున్నావు, కొత్త కోణాలను ఆవిష్కరింపజేస్తున్నావు. విన్నదాంతో తృప్తి పడటం లేదు, ఇంకా ఇంకా అడుగుతున్నావు. నువ్వు అడిగిన కొద్దీ నేను చెప్పవలసి వస్తోంది, చెప్పిన కొద్దీ కథ కొత్తగా మారిపోతోంది, కథలో కొత్త కోణాలు వచ్చేస్తున్నాయి. ఆయన శ్రీకృష్ణావతారంలో ఏ అంశాలను చూపించదలుచుకున్నాడో, తన పరమాత్మతత్వంలోని ఏ అంశాలని ఏ విశేషాలని చూపించదలుచుకున్నాడో అవన్నీ కొత్తగా ఆవిష్కృతం అవుతున్నాయి అయ్యా అని అన్నాడు. సాధుపృష్టం మహాభాగ త్వయా భాగవతోత్తమ యన్నూతనయశీషస్య శృణ్వన్నపి కథాం ముహు.
ఇంతటితో కాదు, సతామయం సారభృతాం నిసర్గః యదర్థవాణీ శ్రుతిచేతసామపి ప్రతిక్షణం నవ్యవదచ్యుతస్య యత్స్త్రియా విటానామివ సాధువార్తా. ప్రతిక్షణం నవ్యవదచ్యుతస్య యత్ స్త్రియా విటానామివ సాధువార్తా అనుందయ్య. సారభృతాం మనం చాలామందికి చాలా చెప్తాము, చాలామంది వింటారు. అందులో కొంతమంది శ్రద్ధగా వింటారు, కొంతమంది సారగ్రాహులుగా ఉంటారు, చెప్పిన దాని సారాన్ని గ్రహిస్తూ ఉంటారు. ఆ సారభృతాం సారాన్ని గ్రహించే వాళ్ళకి సతాం మంచివాళ్ళు, సత్పురుషులు అని పేరు. ఇలాంటి సత్పురుషుల యొక్క స్వభావం ఒకటి ఉంది. సతామయం సారభృతాం నిసర్గ. సారగ్రాహులైన సత్పురుషుల యొక్క శ్రోతలలో సత్పురుషుల యొక్క స్వభావం ఒకటి ఉంది. ఏంటంటే యదర్థవాణీ శృతి చేతసామపి ప్రతిక్షణం నవ్యవదచ్యుతస్య సాధువార్త. ఆ అచ్యుతుడు అంటే తన యొక్క స్వరూపం నుంచి ఏమాత్రం చ్యుతిని పొందని, ఏమాత్రం జారిపోయినటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క వార్తను వింటే, ఆ వార్తను వినటం కోసమే ఎప్పుడూ తమ చెవుల్ని సిద్ధంగా ఉంచుకుంటారు. చెవులేం కర్మ, చెవులే కాదు, ఆ అచ్యుత సాధు వార్త కోసమే తమ వాక్కుల్ని ఎప్పుడూ సిద్ధం చేసుకుని ఉంటారు. శృతి తమ చెవుల్ని రిక్కించి పెట్టుకుని ఉంటారు. చేతసాంపై తమ మనస్సును కూడా ఏకాగ్రంగా దానివైపుకే ఉంచుకుంటారు. వాళ్ళు మాట్లాడితే అచ్యుతుడి గురించి మాట్లాడతారు, వాళ్ళు వింటే అచ్యుతుడి గురించి ఎవరైనా చెప్తే వింటారు. మనస్సుని మొత్తం అచ్యుతుడి మీదే కేంద్రీకరించుకుని ఉంటారు. యదర్థవాణీ శృతి చేతసామపి. అలా ఉన్నా సరే వాళ్ళు ప్రతిక్షణం నవ్యవదచ్యుతస్య సాధువార్త. వాళ్ళ మనస్సంతా దాని మీదే ఉంది, వాళ్ళు దాని గురించే మాట్లాడుతున్నారు, దాని గురించే వింటున్నారు. కానీ ఎవరైనా అచ్యుతుడి గురించి కథ అని చెప్పారంటే కొత్తగా ఏదో వాళ్ళు విననిది, లేదా వాళ్ళు ఇంతకుముందు వినలేనిది, అలాంటిది ఏదో చెప్తున్నట్లుగా కొత్తగా చెవులు రిక్కించి వింటారు. చెప్పండి అని ఆత్రంగా వింటారు. నవ్యవదచ్యుతస్య. ఎలా అంటే హీనోపమానమైనా పర్వాలేదు, స్త్రియా విటానామివ సాధువార్త. లోకంలో మంచి విటులు ఉంటారు. ఆ విటులు ఏ స్త్రీ గురించి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆ వ్యక్తి గురించి చెప్పినా సరే మళ్ళీ వింటూనే ఉంటారు. లేదా ఆ వ్యవహారాలను గురించి ఎవరు ఏ ప్రస్తావన చేసినా సరే ఇష్టంగా, చాలా శ్రద్ధగా మనస్సును పెట్టి చెవులు రిక్కించుకుని దాని గురించి వీళ్ళు కూడా చర్చల్లో పాల్గొంటూ వింటూ ఉంటారు. అంత అలవాటైన వ్యవహారమే అయినా సరే కొత్తగా ఏదో చేస్తున్నట్లు వింటారు. తమ శ్రద్ధని మొత్తాన్ని అక్కడ ఒలకపోసేస్తారు. అట్లా వాళ్ళు ఎలాగైతే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆ వ్యక్తుల మీద మనస్సుని, వాళ్ళ యొక్క వాణిని, వాళ్ళ చెవుల్ని అన్నిటినీ కేంద్రీకరించుకుని ఉంటారో, అలాగే భక్తులు వాళ్ళు కూడా, లేదా సారగ్రాహులైనటువంటి శ్రోతలు కూడా ప్రతి క్షణము కూడా చెప్పిన ఆ అచ్యుతుడి కథను గురించే ఇంకా కొత్తగా వింటూ ఉంటారు. సతామయం సారభృతాం నిసర్గో యదర్థవాణీ శృతి చేతసామపి ప్రతిక్షణం నవ్యవదచ్యుతస్య యత్ స్త్రియా విటానామివ సాధువార్త. అందువల్ల శృణుష్వావహితో రాజన్ అపి గుహ్యం వదామితే బ్రూయుస్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత. రాజన్, ఓ పరీక్షిత్తు, శృణుష్వ, విను నువ్వు, అవహిత, ఈసారి శ్రద్ధగా విను. ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పబోయే విషయం మరొక ఎత్తు. గుహ్యం, ఇది చాలా రహస్యం, కానీ వదామితే, నేను నీకు చెప్తున్నాను. ఓ పరీక్షిత్తు, చాలా శ్రద్ధగా విను. ఇంతవరకు చెప్పిన విషయాల కంటే కూడా ఇంకొంచెం రహస్యం, ఇంకొంచెం లోతైన విషయం రాబోతోంది. దాన్ని నేను నీకు చెప్తాను, జాగ్రత్తగా విను. ఎందుకు చెప్తాను నేను అంటే, బ్రూయు శిష్యస్య స్నిగ్ధస్య గురవః. గురువులు అనేవాళ్ళు తమకు ఇష్టమైన, వింటాడు లేదా యోగ్యుడు అని అనిపించిన శిష్యుడికి ఎంత రహస్యమైనా సరే చెప్తారు. గుహ్యమప్యుత, ఎంత రహస్యమైనా సరే, అది దేవరహస్యమైనా సరే గురువులు మాత్రం ఓపెన్ చేసేస్తారు. గురువులకు ఉండేటువంటి స్వభావం ఇది. కాబట్టి నువ్వు శిష్యుడిగా ఉన్నావు, శిష్యధర్మాన్ని పాటిస్తున్నావు, శ్రద్ధగా వింటున్నావు, పైపైన అడుగుతున్నావు, నన్నే ఇంకా అటువైపు ప్రోద్బలం చేస్తున్నావు. కాబట్టి నువ్వు మంచి శిష్యుడివి. నువ్వు మంచి శిష్యుడివైతే నీకు చెప్పడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. అది రహస్యమైనా సరే నేను నీకు చెప్తాను.
శృణుష్మావహితో రాజన్ అపి గుహ్యం వదామితే బ్రూయస్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత. సరే, ఏం చెప్తారు మీరు? తథాఘవదనాన్ మృత్యోః రక్షిత్వా వత్సపాలకాన్ సరిత్ పులినమానీయ భగవాన్ ఇదమబ్రవీత్. అఘాసుర మోక్షణం జరిగిన తర్వాత కొండ చిలువ నోటిలో నుంచుని శరీరాన్ని పెంచేసి ఆ ప్రాణవాయువులన్నిటినీ బంధించేసేసి అతని బ్రహ్మరంధ్రం గుండా ప్రాణవాయువుల్ని పైకి పంపించేసేసి అతన్ని ఏదో పై స్థాయికి తీసుకెళ్ళి తనలో కలిపేసుకోవడం అనే వ్యవహారం అంతా జరిగిన తర్వాత ఈ కొండ చిలువ నోట్లోంచి పిల్లలందరినీ రక్షించిన తర్వాత, ఎలాంటి పిల్లలు? వత్సపాలకులు అంటే ఒకవైపు దూడలున్నాయి, దూడల్ని రక్షించేటువంటి పిల్లలున్నారు, అంతా 5-6 ఏళ్ల పిల్లలు. వాళ్ళందరినీ రక్షించిన తర్వాత తథా అఘవదనాన్ మృత్యో రక్షిత్వా వత్సపాలకాన్, అందరినీ తనతో పాటు తీసుకొచ్చి సరిత్ పులినమానీయ యమునా తీరానికి తీసుకొచ్చి భగవాన్ ఇదమబ్రవీత్, భగవంతుడు వాళ్ళతో ఇలా అన్నాడు. తథాఘవదనాన్ మృత్యో రక్షిత్వా వత్సపాలకాన్ సరిత్ పులినమానీయ భగవాన్ ఇదమబ్రవీత్. రే, ఇందాక మీరు చాలా అలంకార పాండిత్యం అంతా వెలగబెట్టారా, లేని దాన్ని ఉన్నట్టుగా అనుకున్నారు, లేదా కొండ చెలువుగా ఉన్నదాన్ని ఇంకో రకంగా అనుకున్నారు. మీరేమో ఉత్ప్రేక్షాలంకారం అనుకున్నారు, అదేమో చివరికి భ్రమాలంకారంలోకి తేలిపోయింది. మీరేమో ఉత్ప్రేక్ష చేస్తున్నాము, ఇదేదో కొండ చిలువో అన్నట్లున్నదే అనుకున్నారు, తీరా చేస్తే కొండ చిలువని కొండ చిలువ కాదనుకున్నారు, నానా అలంకార సంకరం చేసి పెట్టారు. నేను మీకు మంచి అలంకారం చూపిస్తాను రండ్రా. అహోతిరమ్యం పులినం వయస్యాః స్వకేలి సంపన్మృదులాచ్ఛమాలుకం స్ఫుటత్సరో గంధహృతాలిపత్రికధ్వని ప్రతిధ్వాన లసద్రుమాకులం. వయస్యాః, స్నేహితులారా, అతిరమ్యం, ఈ ప్రాంతం చూడండి, చాలా చాలా అందంగా ఉంది. అహో, చెప్పనలవి కాదు, అహోతిరమ్యం పులినం వయస్యాః. ఇది ఎందుకు రమ్యంగా ఉంది అంటే స్వకేలి సంపన్ మృదులాచ్ఛవాలుకం. మనం ఇక్కడ ఎంత ఆటలాడినా సరే ఏమాత్రం దెబ్బ తగలదు, హాయిగా ఉంటుంది, ఏమీ అడ్డం లేదు, చెట్లు చేమలు ఇవేమీ లేవు, చక్కటి ఇసుక తిన్నే, చాలా హాయిగా ఉంటుంది, ఏమీ అడ్డం లేదు. సరికదా, ఇక్కడ ఉండే ఇసుక కూడా మెత్తగా ఉంటుంది, అందులో మృదులంగా చాలా స్వచ్ఛంగా, మనం కింద పడితే కనీసం బురద కూడా లేదా మట్టి కూడా అంటుకోకుండా చాలా హాయిగా ఉంటుంది. అది మన ఆటలకి చాలా ఉపయోగిస్తుంది. స్వకేలి సంపన్న మృదులాచ్ఛవాలుకం. ఒకవేళ ఆటల్లో శ్రమపడి ఒక్కసారి ఆగామంటే అబ్బో, చుట్టూ ఉండే శబ్దాలకి మనకున్న శ్రమంతా ఒక్కసారి పోవాలి. ఎలాంటి శబ్దాలు? స్ఫుటత్సరోగంధహృతాలిపత్రికధ్వని ప్రతిధ్వానల సద్రుబాకులం, దానివలన వచ్చినటువంటి శబ్దం. ఈ యమునా నది కొద్దిగా నిదానంగా పారుతోంది కదా, ఇక్కడ పారేటప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న మడుగుల్లాంటి ప్రదేశాలకు వచ్చి అక్కడ కొంచెం సేపు నీరు నిల్చున్నట్లయి మళ్ళీ పైనుంచి పారుతోంది కదా. మడుగుల్లాంటి ప్రదేశాలు అక్కడక్కడ ఉన్నాయి కదా. ఆ మడుగుల్లో నీరు నిలిస్తే సహజంగా వచ్చేటువంటి తామర పూలు విస్తారంగా పెరిగినాయి కదా. తామర పూలు ఎంతగా పెరిగినాయి అంటే ఆ సరస్సు నిండా తామర పూలు తప్ప మరొకటి కనిపించడం లేదు అన్నంత స్థాయిలో విస్తారంగా పెరిగినాయి. తామర అనేది తంపర కింద వస్తుంది కదా. ఆ తంపర పెరిగిపోయి తామర పూలు ఆ సరస్సు మొత్తం నిండిపోతే అసలు ఈ తామర పువ్వు విచ్చుకుందా లేదా సరస్సు అనేటువంటి పెద్ద తామర పువ్వే విచ్చుకుందా అని చూడ్డానికి తేలనట్లుగా ఉంది కదా. స్ఫుటత్సరః, అసలు తామర పువ్వు కాదు విచ్చుకుంది, ఈ సరస్సే విచ్చుకుంది. సరస్సే ఓ పెద్ద తామర పువ్వు, నిజానికి ఆ సరస్సే విచ్చుకుంది అన్నట్లుంది కదా. ఆ సరస్సే తామర పువ్వు అయ్యి విచ్చుకుంటే ఆ విచ్చుకున్న తామర పువ్వు తాలూకు లేదా విచ్చుకున్న తామర పూల తాలూకు గంధానికి ఎక్కడెక్కడి నుంచో తొమ్మిదలు వచ్చి ఆ తామర పూల మీద వాలి వాటి మీద నుంచుని ఘీంకారాలు చేస్తూ హడావిడి చేస్తున్నాయి కదా. వాటిని తినటానికి, ఈ తొమ్మిదల్ని తినటానికి ఎక్కడెక్కడి నుంచో కొంచెం పెద్ద పెద్ద పక్షులు వచ్చి అవి కూడా వాటి శబ్దాలు చేస్తూ ఈ తొమ్మిదలు తినటానికి వాటి వెంట పరుగులు పెడుతూ హడావిడి చేస్తున్నాయి కదా. స్ఫుటత్ సరోగంధ హృత అలి పత్రి, వీటితో ఆ నీరంతా కూడా అక్కడక్కడ పైకి వచ్చినటువంటి నీరంతా కూడా ఏదో అల్లకల్లోలంగా ఉంది కదా.
తుమ్మెదలు కాసేపు వాళ్తాయి, తుమ్మెదలు తినడానికి పక్షులు వస్తే పక్షులు వాలినట్టు అవుతోంది, తుమ్మెదలకే కదిలిన ఈ నీరు మళ్ళీ పక్షులు చేరేసరికి ఇంకా కదిలిపోతోంది. ఈ నీటి శబ్దం, తుమ్మెదలు పక్షులు ఈ రెండు కలిపి చేస్తున్నటువంటి ఈ నీటి శబ్దం ధ్వని, ఆ ధ్వని చుట్టుపక్కల ఉండేటువంటి చెట్లకి కొట్టుకుని ప్రతిధ్వనిగా మారి ఆ ప్రతిధ్వని ఆ చెట్ల తాలూకు అలికిడి శబ్దము ఈ రెండూ కలిసి ప్రతిధ్వాన లసద్రుమాకులం. ఆ చెట్ల శబ్దము, చెట్ల కొట్టుకున్నటువంటి ప్రతిధ్వన శబ్దము ఈ రెండూ కలిసి అబ్బో ఇంకా ఎక్కువ శబ్దం చేస్తున్నాయి కదా. మనం ఒకసారి ఆటలాడుకుంటూ శ్రమపడి ఒక్కసారి ఆగితే ఆ శబ్దం విన్న వెంటనే మనకున్న శ్రమంతా పోయి చాలా హాయిగా ఉంటుంది కదా. అలాంటి ప్రాంతం రా ఇది. ఏమి ఇబ్బంది లేని ప్రాంతము. మీరు చూసినట్లుగా ఏదో కిరణాలు కింద పడితే ఇదేదో ఎర్రగా ఉంది అని అనుకోవాల్సిన ప్రాంతం కాదు. ఏమీ ఇబ్బంది లేని, ఆటలకి అడ్డం లేని, మనకు భ్రమలే కలిగే అవకాశం లేని మంచి స్వభావోక్తి అలంకారానికి వీలైన ప్రాంతం రా ఇది. ఇక్కడ కాసేపు కూర్చుందాం అని అన్నాడు. అహోతిరమ్యం పులినం వయస్యాః స్వకేలి సంపన్ మృదులాచ్ఛమాలుకం స్ఫుటత్ సరోగంధ హృతాలిపత్రిక ధ్వని ప్రతిధ్వాన లసద్రుమాకులం. ఇక్కడ కూర్చొని ఏం చేద్దాం అంటే, అత్ర భోక్తవ్యం అస్మాభిః దివారూఢం క్షుధార్దితాః వత్సాః సమీపేపః పీత్వా చరంతు శనకైస్తృణం. అత్ర భోక్తవ్యం అస్మాభిః. ఈరోజు ఇక్కడ కూర్చుని అందరం శ్రద్ధగా అన్నాలు తిందాము. సద్దన్నాలు తెచ్చుకున్నాం కదా, వాటిని తిందాము. సద్దన్నం అంటే బాగుండదేమో, ప్రోబయోటిక్ రైస్ అది తెచ్చుకున్నాం కదా, అవి తిందాము. ఎందుకు దివారూఢం? మనం ఈరోజు అనుకున్నది ఏంటి అంటే, ఇంటి దగ్గర అన్నం తినొద్దు, ఇంటి దగ్గర అన్నం తినకుండా అది కూడా ఉట్టులలో కట్టుకుని తీసుకొచ్చి ఇక్కడే తిందాము, ఆటలాడుకోవడానికి టైం వేస్ట్ చేసుకోవద్దు అని కదా అనుకున్నాము. అనుకుని వచ్చాము. ఈ లోపలేమో అఘాసురుడు అడ్డం పడ్డాడు. ఆ వ్యవహారంతో ఆలస్యమైపోయింది. ఇప్పుడు చూస్తే మనం అన్నం తినే వేళ కంటే కూడా కొంచెం మీరిపోయింది. దివారూఢం అన్న ఈ పగలు కొంత పెరిగిపోయింది, అంటే ఎక్కువ టైం అయిపోయింది. మామూలుగా 9కో 10కో అన్నం తింటామని అనుకుంటే ఇప్పుడు కాస్త 11 అలా అయిపోయింది మామూలు మాటల్లోనూ. మయం క్షుధార్ధితాః, మనకేమో ఆకలిస్తున్నాయి, ఆకలి దంచేస్తోంది. అందువల్ల మనం ఇక్కడ భోజనం చేద్దాము, తెచ్చుకున్న అన్నం ఇక్కడ తిందాము. వత్సా సమీపే అపఃపీత్వా, దూడలను ఏం చేద్దాము అంటే, ఇక్కడ నీరుంది కదా, కాస్త నీళ్లు తాగిద్దాం. నీళ్లు తాగిస్తే వత్సా సమీపే అపఃపీత్వా, మన దగ్గరలో కాస్త నీళ్లు తాగి చరంతు శనకైస్తృణం, చుట్టుపక్కల పచ్చిక బయళ్ళు ఉన్నాయి కదా, వాటిల్లో నిదానంగా తింటూ ఉండని. అవేం తినవు పెట్టవు. ఒక గడ్డి పరకలు తీసి దాన్ని అలా నవిలి కాసేపు సగం ఉమ్మి సగం తిని అలా చేస్తూ ఉంటాయి, ఆటలాడుకుంటూ ఉంటాయి. మన కనుచూపు మేరలో అట్టి పెట్టుకుందాము. అట్టి పెట్టుకుంటే కనుక వాటిని చూస్తున్నట్టు అవుతుంది. మనకు ఆలస్యమైపోయింది కాబట్టి ఇక్కడ కూర్చొని అన్నం తినడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి భోజనాల పని చూద్దాము అని అన్నాడు. అత్ర భోక్తవ్యమస్మాభిః దివారూఢం క్షుధార్దితాః వత్సా సమీపేపః పీత్వా చరంతు శనకైస్తృణం. ఏం చెప్పిన తర్వాత దానికి ఇంకా అప్పిలేముంది? తథేతి పాయయిత్వార్భాః వత్సానారుధ్య శాద్వలే ముక్త్వా శిక్యాని బుభుజుః సమం భగవతా ముదా. తథా అన్నారు వాళ్ళు, అట్లాగే చేద్దామన్నారు. ఇది తినే వ్యవహారం కాబట్టి తథా అన్నారు. సహజంగానే ఆయన ఏం చెప్తే చేసేవాళ్లే కాబట్టి తథా అన్నారు. వెంటనే అందరూ వాళ్ళ దూడల్ని నీటి దగ్గరికి తీసుకెళ్లారు. వాటిని తాగించినంత నీళ్లు తాగించారు. పాయయిత్వార్భాః వత్సాన్ ఆరుధ్య శాద్వలే, ఆ దూడల్ని చేత్తో పట్టుకెళ్ళి పచ్చిక బయళ్ళల్లో వదిలిపెట్టేసేసారు. హాయిగా తిన్నంత తినండే, ఆడుకున్నంత ఆడుకోండే, మేము అన్నం తినొచ్చేంత వరకు దూరానికి వెళ్లకుండా మా కళ్ళ ముందే ఉండండే అని వాటికి నోటితో చెప్పారు. అవి కాస్త మాట వింటాయి, మాట వినే దూడలవి. ముక్త్వా శిక్యాని బుభుజుః, అందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చున్న వ్యవహారం అంతా పై శ్లోకంలో వస్తుంది. ఎవరెక్కడ కూర్చోవాలో అక్కడ గుండ్రంగా కూర్చున్నారు. కూర్చుని వాళ్ళ చద్ది మూటలు విప్పారు. ముక్త్వా శిక్యాని బుభుజుః, వాళ్ళు తిండేదో తిన్నారు. వాళ్ళు తిండేదో తిన్నారనేది విషయం కాదు. సమం భగవత, భగవంతుడితో కలిసి భోజనం చేశారు. ఆ భగవంతుడితో కలిసి చేస్తే వచ్చే సుఖం ఉంది కదా, ఆ సుఖాన్ని, ఆ సంతోషాన్ని కూడా పొందారు. ముదా, సంతోషంగా కూర్చుని భోజనం చేశారు.
మనకి ఇష్టమైన వాళ్ళు వస్తే వాళ్ళతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, వాళ్ళతో పరిహాసాలు ఆడుకుంటూ, నవ్వుకుంటూ, ఏవో మంచి మంచి మాటలు చెప్పుకుంటూ తింటే వచ్చే ఆనందం ఉంటుంది కదా, వెలకట్టలేని ఆనందం. ఆ ఆనందాన్ని వీళ్ళు వెలకట్టలేని భగవంతుడితో కలిసి పొందారు. తథేతి పాయయిత్వార్భా వత్సాన్ ఆరుధ్య శాద్బలే ముక్త్వా శిక్యాని బుభుజు సమం భగవతా ముదా. ఎట్లా కూర్చున్నారు వీళ్ళు? కృష్ణస్య విశ్వక్పురురాజిమండలై అభ్యాననా ఫుల్లదృశో వ్రజార్భకా సహోపవిష్టా విపినే విరేజు ఛదా యథాంభోరుహ కర్ణికాయా. అలా కూర్చున్నారు, అలా అందంగా ఉన్నారు. ఎలా కూర్చున్నారు? కృష్ణుడిని మధ్యలో కూర్చోబెట్టారు. కృష్ణస్య ఆయన మధ్యలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి విశ్వక్ ఆయన చుట్టూ కూర్చున్నారు. ఆయన చుట్టూ ఎంతమంది పెడతారు? ఆయనకి దగ్గరగా ఆయన తినడానికి అడ్డం లేకుండా ఉండాలి అంటే ఎంతమంది పడతారు? ఓ 25 మంది 50 మంది పడతారు. మరి మిగతా వాళ్ళు వీళ్ళేమో వేల కొద్దీ ఉన్నారు కదా. అందుకని విశ్వక్ పురురాజిమండలాహ, ఒక లైను, ఒక గుండ్రపు లైను, దాన్ని దాటి ఇంకో గుండ్రపు లైను, దాన్ని దాటి ఇంకో గుండ్రపు లైను, అలా 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 గుండ్రంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోటీ పడకుండా, ఒక పోట్లాడుకోకుండా హాయిగా కూర్చున్నారు. పురు రాజి మండలాహ, గుండ్రంగా ఉండే పంక్తులు, అవి ఒకదాని తర్వాత ఒకటి పెంచుకుంటూ కూర్చున్నారు. అభ్యాననాహ, అందరూ శ్రీకృష్ణుడి వైపే మొహం పెట్టి కూర్చున్నారు. ఆయన కనిపించాలి అని మాత్రమే కూర్చున్నారు. ఫుల్లదృశ, అందరి కళ్ళు ఇలా విచ్చుకుని ఉన్నాయి. ఏంటి? ఆయన్ని చూడ్డానికి. వ్రజార్భకాహ, ఇంత చేస్తే వీళ్ళేం పెద్ద గొప్పవాళ్ళేం కారు. ఆవుల్ని కాచుకునేటువంటి గోకులంలో ఉండే చిన్న చిన్న పిల్లలు. వీళ్ళకి ఇంత తెలివి, మేము శ్రీకృష్ణుడిని చూడాలి, మా కళ్ళు ఆయన్ని చూడాలి, మేము పోట్లాడుకోము, మేము చుట్టూ కూర్చుని ఉంటాము, ఆయన మాకు కనిపించాలి. సహోపవిష్ట, మేము ఆయనతో కూర్చున్నాము, అది చాలు. ఒకసారి ఆయన వైపు కూర్చుంటే, ఆయన వైపు మనం మొహం పెడితే ఆయనే మనకి ఎప్పుడు కనిపించాలో కనిపిస్తాడు. ఆయనే మొహం తిప్పి కనిపిస్తాడు, లేదా తానే తిరుగుతాడు, లేదా మనం జాగ్రత్తగా చూస్తే ఆయన మన వైపే తిరిగినట్టు స్పష్టంగా కనిపిస్తుంది అనే నమ్మకంలో ఉన్నవాళ్ళు వాళ్ళు. సహోపవిష్ట విపినే విరేజు, వీళ్ళేం పెద్ద చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు కాదు, అసలు చదువుకునే వయసే లేదు వీళ్ళకి. విపినే, అడవిలో గొడ్లు కాచుకునేటువంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళే ఇంత అందంగా, ఇంత గొప్పగా, ఇంత అదృష్టవంతంగా కూర్చున్నారు. విరేజు, నిజానికి దాన్ని ఎవరైనా గనక పైనుంచి ఫోటో తీస్తే ఎంత అందంగా ఉందో చెప్పలేము. యథా అంభోరుహ కర్ణికాయా ఛదా యథాంభోరుహ కాయా. కృష్ణుడు మధ్యలో ఉన్నాడు కదా, ఒక తామర పువ్వు తాలూకు మధ్య భాగంలో ఆయన ఉన్నాడు. ఈ చుట్టుపక్కల అందంగా గుండ్రంగా కూర్చున్న ఈ పిల్లలందరూ కూడా తామర పువ్వుల్లోని రేకుల్లాగా చాలా అందంగా ఉన్నారు. తామర పువ్వులు ఇలా రేఖలు వేసినట్లుగా అందంగా కూర్చుని ఉన్నారు. అన్నీ ఇలా ఇలా వరుసగా చూసుకుంటే, తామర పువ్వుల్లో రకరకాల తామర పువ్వులు ఉంటాయి కదా, 1000 రేకులు ఉండే తామర పువ్వులు కూడా ఉంటాయి. దానికి కల్హారం అని కూడా పేరు. శతపత్రంతో కల్హారం. కల్హారం అంటే 100 రేకులు ఉంటే దానికి కల్హారం అని పేరు. 1000 రేకులు ఉండే తామర పువ్వులు కూడా ఉంటాయి. ఆ 1000 రేకుల తామర పువ్వులల్లే, లేదా 1000 రేకులున్న తామర పువ్వులే పైనుంచి ఉంది. అందులో శ్రీకృష్ణుడు కర్ణిక మధ్యస్థానంలో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా తామర పువ్వు రేకులల్లే ఉన్నారు. అందరూ అంత అందంగా కూర్చున్నారు. ఎలాగైతే ప్రతి తామర పువ్వుకి కర్ణిక అనేది ఎదురుకుండానే ఉంటుందో, అలాగే ప్రతి పిల్లవాడికి ఈ శ్రీకృష్ణుడు ఎదురుకుండానే ఉన్నాడు, అభ్యాననహాగానే ఉన్నాడు. ఏం మాయ చేశాడో, ఎలా తిరిగాడో, అది కనిపించేటట్లు తిరిగాడో, కనిపించకుండా తిరిగాడో, తాను తిరుగుతున్నాడో, లేదా సర్వతోముఖుడే ఉన్నాడో, ఏం చేశాడో తెలియదు. అందరికీ అభ్యాననగా ఉన్నాడు. కృష్ణస్య విశ్వక్ పురురాజిమండలైరభ్యాననా ఫుల్లదృశో వ్రజార్భకా సహోపవిష్టా విపినే విరేజు ఛదా యథాంభోరుహ కర్ణికాయా. మొదలుపెట్టండి అన్నారు. దాంతో భోజనాలు మొదలుపెట్టారు. ముందుగా కేచిత్ పుష్పైర్దలై కేచిత్ పల్లవైరంకురై ఫలై శిగ్భిస్త్వగ్భిర్దృషద్భిశ్చ బుభుజు కృతభాజనా. ముందు ప్లేట్స్ లాంటివి తీయాలి కదా. ప్లేట్స్ అంటే వాళ్ళ దగ్గర బై గాడ్స్ గ్రేస్ ప్లాస్టిక్ లేదు కదా, ప్లాస్టిక్ ప్లేట్లు లేవు. డిస్పోజబుల్ ప్లేట్స్ అనే పేరుతో తినేసి అక్కడే పారేస్తే మొత్తం అడవంతా పాడు చేసే ప్లేట్స్ అవి లేవు కదా వాళ్ళ దగ్గర. అందువల్ల కేచిత్ పుష్పై, అక్కడ దొరికే పెద్ద పెద్ద పూలనే ప్లేట్గా తీసుకొచ్చి దాంట్లో పెట్టుకుని తిన్నారు.
పెద్ద పెద్ద పూలు కూడా అక్కర్లా, ఇవేమీ పెద్ద పెద్ద చేతులు పెద్ద పెద్ద కాళ్ళు కావు, ఈ 5 ఏళ్ల పొట్టి బుడంకాయలు ఇవి. కాబట్టి చిన్న చిన్న చేతులకి సరిపోయే పెద్ద పుష్పం ఒకటి ఉంటే చాలు, వాళ్ళకి ప్లేట్గా పనికొస్తుంది. కొంతమంది పూలు తెచ్చుకుని పూలనే ప్లేట్లుగా పెట్టుకుని దాంతో తిన్నారు. దళైకేచిత్ కొంతమంది తామర పువ్వు రేకులు లాంటి వాటిని తెచ్చుకుని వాటిల్లో పెట్టుకుని తిన్నారు. ఆయుర్వేదంలో వాటిల్లో ఎక్కడ పెడితే అక్కడ ఏ ఆకులో లేదా ఏ పువ్వు రేకులో పెట్టుకుని అన్నం తింటే ఏం ఫలితం వస్తుంది అని వివరంగా ఉంటుంది. అది వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా అవి పెట్టుకున్నారు అలవాటు ప్రకారం. కేచిత్ పల్లవైహి కొంతమంది అప్పుడే కొత్తగా వచ్చిన చిగురాకు, పెద్ద చెట్టు తాలూకు చిగురాకుల్ని తీసుకుని ఆ చిగురాకుల్ని పళ్ళాలుగా పెట్టుకుని వాటిలో అన్నం పెట్టుకుని తినడానికి సమాయత్తమయ్యారు. అంకురైహి కొంతమంది అప్పుడే మొలిచిన మొలకల్ని తీసుకుని, మొలకలు కొంచెం పెద్దవిగా ఉంటే ఆ పెద్దవైన మొలకల్లో పెట్టుకుని తింటున్నారు. కొంతమంది అయితే ఫలైహి ఈ మారేడు పండు అలాగే వెలక్కాయ అలాంటి షెల్స్ ఉంటాయి కదా, వాటిని పండు తీసేసి ఖాళీ చేసి దాన్ని ఒక చిన్న బాక్స్ లాగానో చిన్న పళ్ళెంలాగానో చేసుకుని అందులో పెట్టుకుని తినటం కొంతమంది చేశారు. ఇంత హడావిడి ఎందుకు, మనం తెచ్చుకున్న ఉట్టే ఉంది కదా అందులోంచే తినచ్చు కదా అని కొంతమంది అనుకుని షిగ్భిహి వాళ్ళు తెచ్చుకున్న ఉట్లలోంచే తినేసేశారు. త్వగ్భిహి కొంతమంది తోళ్లలో కూడా తిన్నారట. ఏం తోళ్ళలో తినచ్చో సరిగ్గా మనకి తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు. దృషద్భిశ్చ కొంతమంది అక్కడ దొరికే రాళ్ళు పళ్ళాల్లాగా ఉంటే ఆ పళ్ళాల్లాగా ఉండే రాళ్ళను తెచ్చుకుని దాంట్లో పెట్టుకొని తిన్నారు. బుభుజు కృతభాజనాహ ఎవరికి ఏది ఇష్టమైతే అది పెట్టుకుని, ఎవరికి ఏది నిర్బంధం లేదు, పైనుంచి అదిలించే వాళ్ళు లేరు, నువ్వు ఇలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు అని అడిగేవాళ్ళు లేరు, అందులో గుణాలు ఈ హడావిడేం లేదు, ఎవరికి ఏం తోస్తే ఆ పాత్ర పెట్టుకోవటం తినటానికి ఉపక్రమించటం ఈ పనిలో పడ్డారు. కేచిత్ పుష్పైర్దళైః కేచిత్ పల్లవైరంకురైః ఫలైః శిగ్భిస్త్వగ్భిర్దృషద్భిశ్చ బుభుజుః కృతభాజనాః. తినేటప్పుడు వాళ్ళ సౌహార్దం గురించి మాత్రం చెప్పుకుని తీరాలి. సర్వే మిథో దర్శయంతః స్వస్వభోజ్య రుచిం పృథక్ హసంతో హాసయంతశ్చ అభ్యవజగురు సహేశ్వరాః. అందరూ వాళ్ళ ఉట్లని పక్క వాళ్ళతో పంచుకున్నారు. అరే నేను ఈరోజు ఈ కూర తెచ్చానురా, మా అమ్మ ఈ కూర అయితే బాగా చేస్తుందిరా, లేదా మా అమ్మ రాత్రి ఈ పచ్చడి చేసి పెట్టిందిరా, నువ్వు ఇది తినరా, దీని రుచి నువ్వు చూసి తీరాలరా అని పక్కవాడికి కాస్త పెట్టే తిన్నారు. సర్వే వీళ్ళు వాళ్ళు అని లేదు, కొంతమంది చేశారు కొంతమంది చేయలేదు కాదు, సర్వే అందరూ మిథో దర్శయంతః పక్కనున్న వాడితో తమ ఉట్టిలో ఉండేటువంటి పదార్థం తాలూకు రుచిని పంచుకునే తిన్నారు. ఎంగిల్ తర్వాత కాదు, తినటం మొదలుపెట్టిన తర్వాత కాదు, తినటానికి ముందే నువ్వు చూడు నాది కూడా కొంచెం పెట్టుకో, మొదలుపెట్టే ముందే నాది కూడా పెట్టుకుని నాది కూడా తిను అని వీడు పెట్టాడు, నాది కూడా పెట్టుకొని వాడు పెట్టాడు, ఇద్దరూ పరస్పరం పెట్టుకున్నారు. ఎంగిల్ చేసిన తర్వాత పక్కవాడి ప్లేట్లో పెట్టడం అనేటువంటి దురాచారం ఏం చేయలేదు. స్వస్వభోజ్య రుచిం పృథక్ వాళ్ళ ఇళ్లలో స్పెషాలిటీస్ ఉంటాయి కదా, వాటన్నిటినీ ఆ రుచుల్లో ఉండేటువంటి విశేషాలన్నిటినీ పక్క వాళ్ళకి పెట్టే తిన్నారు. ఈ చిన్నపిల్లలు పక్క వాళ్ళకి పెట్టే తిన్నారు, పంచుకునే తిన్నారు. ఆ షేరింగ్ మెంటాలిటీ వాళ్ళకు ఉంది. హసంతః హాసయంతశ్చ నవ్వుతూ తిన్నారు, పక్క వాళ్ళని నవ్విస్తూ తిన్నారు. ఏడుస్తూ వాడి మీద చాడి వీడి మీద చాడి చెప్పుకుంటూ వాడిని తిట్టుకుంటూ వీడిని తిట్టుకుంటూ తినలా, అందరూ నవ్వుకుంటూ తిన్నారు, నవ్విస్తూ తిన్నారు. హసంతో హాసయంతశ్చ అభ్యవజహృహు చక్కగా తిన్నారు, తెచ్చింది కడుపు నిండా తిన్నారు. సహేశ్వరాః తమ నాయకుడైనటువంటి శ్రీకృష్ణుని మధ్యలో ఉంచుకుని ఆయనతో సహా తిన్నారు, ఆయనతో కలిసి తిన్నారు. సర్వే మిథో దర్శయంతః స్వస్వభోజ్య రుచిం పృథక్ హసంతో హాసయంతశ్చాభ్యవజహృహు సహేశ్వరాః. వీళ్ళందరూ మంచిగా ఉన్నారు, తమ రుచిని పక్కవాడికి చూపిద్దామనుకుంటున్నారు, తాము నవ్వుతూ తింటున్నారు, పక్కవాడిని నవ్విస్తూ తింటున్నారు, సంతోషంగా తింటున్నారు. తామందరము కూడా తమకు ఇష్టమైన శ్రీకృష్ణుడితో తింటున్నాము అని అనుకునే చాలా శ్రద్ధగా హాయిగా సంతోషంగా ఎవరికీ దక్కనంత అదృష్టంగా తింటున్నారు. కానీ ఇందులో మంచి ఉంది, కానీ విశేషం మాత్రం మధ్యలో ఉండే కర్ణికలో ఉంది, శ్రీకృష్ణుడు తినటంలోనే ఉంది. ఆయన ఎలా ఉన్నాడు, ఎలా తింటున్నాడు, ఎలాంటి వాడై తింటున్నాడు అంటే బిభ్రద్వేణుం జఠరపటయో శృంగవేత్రే చ కక్షే వామే పాణౌ మసృణ కబలం తత్ఫలాన్యంగులీషు
తిష్టన్మధ్యే స్వపరిసుహృదో హాసయన్నర్మభిస్వైః స్వర్గే లోకే మిషతి బుభుజే యజ్ఞభుగ్బాలకేలిః. ఈయన్ని వీళ్ళ అమ్మగారు బయలుదేరే ముందు చాలా గట్టిగా రెడీ చేసి పంపించింది. ఇతను చేసే పనులన్నీ దృష్టిలో పెట్టుకుని ఇతన్ని డ్రెస్సింగ్ చూసే పంపించింది. ముందు కింద ఒక బట్ట గట్టిగా కట్టింది. కట్టినా సరే ఆడుకునే పిల్లవాడికి ఒకే బట్ట కట్టితే ఎప్పటికైనా ఊడిపోయే ప్రమాదం ఉంది అని అనుకుని ఆ బట్ట జారిపోకుండా నడుముకి ఇంకో బట్ట గట్టిగా కట్టింది. గట్టిగా అంటే మరీ ఒరుసుకుపోయేంత అని కాదు, ఈ బట్ట జారిపోకుండా కట్టింది. ఈయన ఏం చేశాడంటే ఆ బట్టని తన పాకెట్స్ కింద వాడుకున్నాడు. బిభ్రద్వేణుం జఠర పటయోహో, తన పొట్ట ప్రాంతంలో కింద ఒక బట్ట ఉంది, పైన ఒక బట్ట ఉంది కదా, జారిపోకుండా మరొక బట్ట ఉంది కదా, వీటి మధ్యలో చిన్న ఖాళీ చేసి ఆ ఖాళీలో తాను ఎప్పుడూ వాయించేటువంటి వేణువుని మురళిని పెట్టాడు. బిభ్రద్వేణుం జఠర పటయోహో. ఇది కాక ఈయనకి అందరినీ అదిలించడానికి వాటికి ఒక కొమ్ము కావాలి కదా, శబ్దం చేస్తాడు కదా, రకరకాల శబ్దాలు చేస్తే అందరూ ఒక చోటకి చేరటాలు ఇవన్నీ ఉంటాయి కదా. పొద్దున్నే లేపింది కూడా అలాగే లేపాడు కదా, శృంగ శబ్దంతోనే లేపాడు కదా. ఆ శృంగాన్ని అలాగే ఏదైనా చిన్న ప్రాణి గనక అడ్డం వస్తే అక్కడేమంత ప్రమాదం ఉండకూడదు, అదిలించడానికేనో చిన్న కర్రముక్క ఉంది. ఆ కర్రముక్కని శృంగవేత్రేచ కక్షే వామే, ఎడమ చేతి వైపు ఇదే బట్టల మధ్యలో దాచాడు. అక్కడ శృంగం ఒకవైపు దాచాడు, అలాగే ఒక కర్రను కూడా అక్కడే దాచాడు. శృంగవేత్రేచ కక్షే వామే. వీటిని మాత్రం కదిలించలేదు, అలాగే కూర్చున్నాడు. ఇప్పుడు వామే పాణవు, ఎడం చేత్తో మసృణ కమలం. ఏం చేశాడంటే ఈయనేమో బహుశా బిల్వ ఫలం లాంటిది ఏదో ఒక పండు తెచ్చుకున్నాడు. పండు తెచ్చి అందులో ఉండే లోపలదంతా తీసేసి దాంట్లో ఇది పెట్టుకున్నాడు. తాను తెచ్చుకున్న తనకి చాలా ఇష్టమైన పెరుగన్నపు ముద్ద పెట్టుకున్నాడు. మసృణ కమలం. తత్ఫలాన్యంగులీషు, ఆ మసృణ కమలాన్ని అంటే దధ్యన్న ముద్దని అలా ఎడం చేత్తో పట్టుకున్నాడు. ఆ పాత్రను కూడా పట్టుకున్నాడు. దాంట్లో ఈ పాత్రని అంగుళితో అంటే వేళ్లతో గట్టిగా పట్టుకున్నాడు. అదే సమయంలో దీంట్లో నంచుకు తినటానికి కొన్ని పళ్ళు, అడవిలో దొరికే పళ్ళు ఏవో కోసుకొచ్చినట్టున్నాడు. వాటిని ఈ వేళ్ళకి ఇలా తగిలిచ్చాడు. తత్ఫలాన్యంగులీషు. మనం పెరుగన్నంలో ద్రాక్ష పళ్ళు, కిస్మిస్లు, దానిమ్మ గింజలు ఇవే నంచుకొని తింటాం కదా, తినే అవకాశం ఉంది కదా. అలాగే అడవిలో దొరికే పళ్ళను కూడా పెరుగన్నంలో నంచుకుని తినే అలవాటు ఏదో ఉన్నట్టుంది. ఆ అలవాటు ప్రకారం కొన్ని పళ్ళు కోసుకొచ్చుకుని ముందే జాగ్రత్త చేసుకున్నాడు. వాటిని వేళ్ళకి ఇలా వేలాడదీశాడు. అవసరమైనప్పుడు ఒక పండు తెంచుకుని ఈ ముద్దలో పెట్టుకుని తింటాడు. తత్ఫలాన్యంగులీషు. తిష్టన్ మధ్యే, వీళ్ళందరికీ మధ్యలో ఉన్నాడు. స్వపరి సుహృద, ఆయన చుట్టూ ఆయన స్నేహితులు తప్ప మరొకరు లేరు. పరిత సుహృద, ఆ ఉన్న వాళ్ళల్లో ఎవ్వరూ, అదేం ఆశ్చర్యమో తెలియదు, ఈయన్ని ద్వేషించే వాళ్ళే లేరు. ఈయనకి సుహృద, ఈయనకి స్నేహితులే ఉన్నారు. లేదా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఒక్కళ్ళని కూడా ద్వేషించడం అనేది ఈయనకి చేత కాదు. అందరూ ఈయనకి సుహృద, అందరూ స్నేహితులే. అలా మధ్యలో తన స్నేహితుల మధ్యలో ఉండగా తాను స్నేహితులుగా భావించే వాళ్ళ మధ్యలో కూర్చుని ఉన్నాడు. స్వపరి సుహృద. వాళ్ళని స్నేహితుల్ని వదిలిపెడతాడా? హాసయన్, నవ్విస్తూ ఉన్నాడు. ఒకవైపు ఉన్నట్టున్నాడు మన దృష్టిలో, కానీ అన్ని వైపులా తిరుగుతూనే ఉన్నాడు, అందరినీ నవ్విస్తూనే ఉన్నాడు. నర్మభిహి, రకరకాల హాస్యవాక్యాలు, రకరకాల గూఢవాక్యాలు. ఒరే, ఇందాక కొండ చిలువ నోట్లోకి దూరేటప్పుడు వీడి మొహం చూడాలరా, కొండ చిలువ దూరేటప్పుడు వీడి మొహం చూడాలా, ఎంత ధైర్యంగా ఉందో, తర్వాత ఏంట్రా కళ్ళు తిరిగి పడిపోయాడు, తర్వాత ఏంట్రా అలా అయిపోయాడు అని అలా విచిత్రంగా ఎవరిని హర్ట్ చేయకుండా అందరికీ సంతోషం కలిగించేటట్లుగా నర్మభి, ఏదో నర్మవాక్యాలు, అలాగే సంతోషకరమైనటువంటి జోకులు చెప్తూ నర్మభి స్వైహి, తనకే చేతనైనటువంటి ఆ వాక్యాలతో అందరినీ నవ్విస్తూ హాయిగా భుజే, తాను కూడా తిన్నాడు. అంటే ఏం విశేషం? మామూలు విశేషం కాదు. స్వర్గే లోకే మిషతి, స్వర్గలోకంలో నుంచి మొత్తం దేవతలందరూ కళ్ళు విప్పార తీసుకుని, ఏంటిది ఈయన తద్దినం తింటున్నాడేంటి అని కళ్ళు విప్పార తీసుకుని చూస్తున్నారు. స్వర్గే లోకే మిషతి, కళ్ళు విప్ప తీసుకుని చూస్తున్నారు. వాళ్ళు చూస్తూ ఉండగా తిన్నాడు. మిషతి బుభుజే. వాళ్ళెందుకు అంత ఈయన తద్దినం తింటుంటే కళ్ళు విప్పార తీసుకుని చూడటం?
అంటే ఈయన యజ్ఞభుక్. యజ్ఞాల్లో ఒక ధాన్యం కోయాలంటే మంత్రం, అది కోసిన ధాన్యం తాలూకు తొక్క తీయాలంటే ఒక మంత్రం, ఆ తొక్క తీసిన తర్వాత గింజ రావాలి, దాన్ని తొక్కాలి అంటే ఒక మంత్రం, తొక్కటానికి రోలు రోకలి తయారు చేయాలంటే ఒక మంత్రం, ఆ రోలు రోకలి కడగటానికి ఒక మంత్రం, దులపటానికి ఒక మంత్రం, చెరగటానికి ఒక మంత్రం, దాన్ని వండటానికి ఒక మంత్రం, ముద్ద చేయటానికి ఒక మంత్రం, ముద్ద చేసిన తర్వాత ఒక మంత్రం, ఆ ముద్దను తీసి కింద పెట్టడానికి ఒక మంత్రం, పెట్టిన తర్వాత దాంట్లోంచి ఆహుతి కోసం తీసుకోవడానికి ఒక మంత్రం అని మంత్రాల మీద మంత్రాలతో పవిత్రంగా పదార్థాలని తయారు చేస్తే, తయారు చేసేవాడు సరిగ్గా ప్రొసీజర్ని ఫాలో అయ్యాడా లేడా అని చూసే ఆ పదార్థాన్ని నేను తింటాడు. ఆ పదార్థాన్ని చేసేవాడు స్వచ్ఛ హృదయంతో చేశాడా లేదా, ఆచారం బాగుందా లేదా, సరిగ్గా శుచిగా ఉన్నాడా లేదా, అశుచిగా ఏమన్నా ఎంగిలి మంగళాలు తగిలిస్తున్నాడా అని చూస్తాడు. ఈయన చిన్న చిన్న విషయాన్ని కూడా కనిపెడతాడు, ఏ విషయాన్ని వదిలిపెట్టడు. ఎంతో జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కష్టపడి చేస్తారు వాళ్ళు. ఏ చిన్న తేడా వచ్చినా శ్రమో పురోడాశం పాడైపోతుంది, అమ్మో హవిస్సు పాడైపోతుంది అని భయపడుతూ జాగ్రత్తగా చేస్తారు. మంత్రం ప్రతి చోట జాగ్రత్తగా పలుకుతారు. అలా పలికి జాగ్రత్తగా చేస్తే వాళ్ళు ఇంత ముద్ద చేసి అందులోంచి ఇంత తీసిస్తే దాన్ని ఈయన తింటే గగనం, అబ్బో దానికే అనంతమైన ఫలితాన్ని ఇస్తాడు. ఈయన యజ్ఞభుక్. ఆయన ఒక్క ముద్ద తినాలి అంటే పెట్టేవాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో లెక్కలేదు. అది నైవేద్యం కావచ్చు, యజ్ఞంలో కావచ్చు, మరొక చోట కావచ్చు, విధానాన్ని మార్చడానికి వీలు లేకుండా ఉంటుంది, ఏ విధిని దాటిపోవటానికి వీలు లేకుండా ఉంటుంది. అంత పక్కాగా ఉంటే తప్ప ఈయన ముద్ద ముట్టడు. అలాంటివాడు ఈ చద్దనం తినటం ఏంటి? అలాంటివాడు ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో తింటూ కూర్చోటం ఏంటి? అక్కడేమీ కింద పెట్టుకునే పరిస్థితి లేదు, కిందంతా ఇసుక కాబట్టి కింద పెట్టుకుని తింటే అంత వీలుగా ఉండదు. కానీ ఎడం చేత్తో పట్టుకుని తింటున్నాడు. ఈ పైగా నంచుకోవడానికి పళ్ళు ఇలా చేతులకి వేలాడి తీసుకోవడం ఒకటి, అదో ఎక్స్ట్రా, ఇలా తింటున్నాడు. ఏమిటిది? ఎక్కడ వాడు యజ్ఞభుక్, ఎక్కడ బాలకేలిహి, చిన్నపిల్లలు, అందులో ఆవుల్ని కాచుకునే పిల్లలు, దూడల్ని కాచుకునే పిల్లలు తిన్నట్టు తింటున్నాడేంటి అని వాళ్ళు ఇలా కళ్ళు విప్పార తీసుకుని ఆయన తినే ప్రతి ముద్దని అని చూస్తున్నారు. యజ్ఞంలో అయితే ముద్ద తినాలి అంటే నానా హంగామా చేసే ఈయన, నానా హంగామా చేస్తే తప్ప ముద్ద ముట్టని ఈయన ఇక్కడ ముద్ద హాయిగా నవ్విస్తూ చుట్టుపక్కల అందరినీ కదిలిస్తూ చక్కగా తింటున్నాడే అని వాళ్లే కళ్ళు విప్పార తీసుకుని చూస్తున్నారు. బిభ్రద్వేణుం జఠరపటయో శృంగవేత్రే చ కక్షే వామే పాణౌ మసృణకబలం తత్ఫలాన్యంగులీషు తిష్టన్మధ్యే స్వపరిసుహృదో హాసయన్ నర్మభిస్వై స్వర్గే లోకే మిషతి బుభుజే యజ్ఞభుక్ బాలకేలిహి. భారతైవం వత్సపేషు భుంజానేష్వచ్యుతాత్మసు వత్సాస్తంతర్వనే దూరం వివిశుస్తృణలోభితాః. భారత ఓ పరీక్షిత్తు, ఈ లోపల ఓ విచిత్రం జరిగింది. మామూలుగా జరిగే విచిత్రమే, కానీ ఈ విచిత్రం ఇంకా విచిత్రానికి దారితీసింది. ఏవం వత్సపేషు భుంజానేషు అచ్యుతాత్మసు, అందరూ అసలు వేరే లోకం లేకుండా, వేరే పట్టించుకోకుండా, కనీసం తాము తినే తిండిని కూడా పట్టించుకోకుండా శ్రీకృష్ణుడు ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఏం తింటున్నాడు, ఆయన ఏ రకంగా జోకేస్తున్నాడు, ఆయన ఎలా నవ్వుతున్నాడు, మనం ఎలా నవ్వాలి అనే ఉద్దేశంలో ఉండి దానిలో మునిగిపోయి తిన్నంత తింటున్నారు. మనసంతా అచ్యుతుడికే సమర్పించేసి, అచ్యుతాత్మసు మనసంతా అచ్యుతుడి మీద కేంద్రీకరించేసి కూర్చున్నారు వీళ్ళు. ఏదో తిన్నంత తింటున్నారు, వాళ్ళ కడుపులకు తగ్గట్టుగానో వాళ్ళ తిండి గింజలకు తగ్గట్టుగానో ఏదో తింటున్నారు. తింటూ ఉండగా వత్సాస్తు అంతర్వనే దూరం వివిషు, వాళ్ళు వదిలిపెట్టారు కదా దూడలకి చెప్పి, మీరు ఎక్కువ దూరం పోకండి, ఇక్కడే ఉండండి, ఇక్కడే తింటూ ఉండండి, గడ్డి పరకలను కొరుకుతూ ఉండండి అని చెప్పి పెట్టారు కదా. ఆ దూడలు దూరంగా మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అడవి లోపలికి అడుగులు పెట్టేసినాయి. తృణలోభితాః, అవి కూడా వేరే అభిప్రాయంతో కాదు, ఏదో పచ్చిక కనిపిస్తూ ఉంటే ఆవులకు ఆ స్వభావం ఉంటుంది. పచ్చగా కనిపిస్తే పై గడ్డి బరక బాగుంది అని అనుకుని అటువైపు పెడుతూ ఉండటం అనే స్వభావం ఉంది. కూర్చుని తింటూ కూర్చోవు. అందువల్ల తృణలోభితాః, పచ్చిక బాగుంది అనుకుని ఈ దూడలు కూడా అడవి లోపలికి అడుగు పెట్టినాయి. భారతైవం వత్సపేషు భుంజానేష్వచ్యుతాత్మసు వత్సాస్త్వంతర్వనే దూరం వివిశుస్తృణలోభితాః. తాన్ దృష్ట్వా భయసంత్రస్తాన్ ఊచే కృష్ణోస్య భీభయం మిత్రాణ్యాశాన్ మా విరమత
ఇహానేష్యే వత్సకానహం. ఎప్పుడో నవ్వుతూ నవ్వుతూ ఒకడు తలదిప్పి చూశాడు. తలదిప్పి చూస్తే అక్కడ దూడలు కనిపించలేదు. కనిపించకపోవడంతో హే దూడలేవిరా దూడలేవిరా అని అరిచాడు. అరిచేసరికి పక్క వాళ్ళందరూ కూడా తలదిప్పి చూశారు. ఎవరి దూడలు లేవు, అక్కడ దూడలు అనేవే లేవు. అన్ని దూడలు లోపలికి వెళ్ళిపోయినాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అన్నీ అల్లరి దూడలు కూడా అడవి లోపలికి వెళ్ళిపోయినాయి. తాన్ దృష్ట్వా అటువైపు చూస్తే కనిపించలేదు. భయసంత్రస్తా, దూడ కనిపించకపోతే వీళ్ళకి ప్రాణం పోయినంత అవుతుంది. దూడ లేకుండా మళ్ళీ వెనక్కి ఎలా వెళ్తారు? చాలు భయపడ్డారు వీళ్ళు. తానూచే కృష్ణ, వాళ్ళు భయపడి లేవబోతున్నారు. లేచి వెతుక్కుందాము, మన దూడల్ని ఎక్కడున్నాయో వెతుక్కుందాము అని అనుకుని లేవబోతున్నారు. లేవబోతుంటే కృష్ణ, శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ ఆపాడు. శ్రీకృష్ణుడు అస్య భీభయం, ఈ సంసారం మొత్తానికి భయానికి భయమైనవాడు, లేదా సంసార భయానికే భయం లాంటివాడు కదా. అందువల్ల భయాల్ని, భయహేతువుల్ని, వీటన్నిటినీ భయపెట్టగలిగినటువంటి శ్రీకృష్ణుడు మీరు అనవసరంగా భయపడకండి అని అన్నాడు. భయపడకండి అంటే ఎట్లాగా? దూడలు కనిపించట్లేదు కదా, వెతకాలి కదా, లేచి వెతకాలి కదా, మన పని కదా అది. అంటే మిత్రాణి ఆశాన్ మా విరమత, మీరందరూ అన్నం తినంటారా? అన్నం తింటున్న వాళ్ళు లేవకూడదు. ఆ నియమం నాకు వర్తించదు, నేనేం మనిషిని కాను, నేను దేవుణ్ణి కాబట్టి నాకు పర్వాలేదు. మీరెవరు లేవకూడదు, అందుకని ఆశాత్ మా విరమత, మీరు ఎవరు అన్నం తినటం ఆపకండి. ఇహానేష్యే వత్సకానహం, నేను తీసుకొస్తాను, దూడలు ఎక్కడున్నాయో చూసి వాటిని మళ్ళీ అదిలించి నేను తీసుకొస్తాను, మీరెవరు లేవకండి అని అన్నాడు. మీరేమైనా అక్కడికి ఇక్కడికి బఫేకి వాటికి వెళ్ళేటువంటి వాళ్ళ, నుంచుని తినటానికి లేదా తింటూ నుంచోవటానికి, లేకపోతే ఇటు అటు తిరుగుతూ తినటానికి మీరు అలాంటి వాళ్ళ కారు కదా. కూర్చుని తినండి, లేవకండి, తినేటప్పుడు మధ్యలో లేవకూడదు. అందువల్ల మీరెవరు లేవకండి, నేను చూస్తాను, దూడల్ని నేను తీసుకొస్తాను అని అన్నాడు. తాన్ దృష్ట్వా భయసంత్రస్తాః తానూచే కృష్ణోస్య భీభయం మిత్రాణ్యాశాన్ మా విరమత ఇహానేష్యే వత్సకానహం అని చెప్పినవాడు చెప్పినట్లుగా ఎడం చేత్తో ఆ పాత్రను అలాగే పట్టుకుని ఆ వేళ్లాడుతున్న ఆ చిన్న చిన్న పళ్ళని అలాగే ఉంచి తాను వెతకడానికి బయలుదేరాడు. ఇత్యుక్త్వాద్రిదరీకుంజ గహ్వరేష్వాత్మవత్సకాన్ విచిన్వన్ భగవాన్ కృష్ణ సపాణి కబలో యయౌ. ఇత్యుక్త మిగతా వాళ్ళతో ఇలా అని తానే బయలుదేరాడు. ఎలాగా? సపాణి కబల, చేత్తో పట్టుకున్న పెరుగన్నం అలాగే ఉంది, దాంతోనే కలిసే బయలుదేరాడు. వెళ్ళినవాడు అద్రి అక్కడ ఉండే పర్వతంలో వెతికాడు, దరి అక్కడ ఉండే పర్వతం తాలూకు గుహల్లో వెతికాడు, కుంజ అంటే అక్కడ పొదలు ఉంటాయి కదా, ఆ పొదల్లో వెతికాడు, గహ్వరేషు అక్కడ రహస్య స్థానాలు, చెట్లకి మధ్య చాటులు ఇలాంటివి ఏవో ఉంటాయి కదా. అడవి అంటే రకరకాల విచిత్ర స్థానాలకి స్థానం కదా. అక్కడ వెతికాడు. వెతికి ఎక్కడ చూసినా సరే దూడలు దొరక్కపోవడంతో వెతుకుతూ తాను కూడా లోపలికి వెళ్ళాడు. ఆత్మవత్సకాన్ విచిన్వన్, తన దూడలవి, తన స్నేహితుల యొక్క దూడలు, తన గోకులానికి సంబంధించిన దూడలవి. అందుకని తన దూడల్ని వెతుక్కుంటూ తాను లోపలికి వెళ్ళాడు. విచిన్వన్ భగవాన్ కృష్ణ సపాణి కబలో యయౌ. ఎడం చేతిలో ముద్ద కదలట్లేదు, కానీ ఈయన మాత్రం పని మానకుండా వెళ్ళాడు. ఈయనకేమీ అన్నం తినటం కోసం ఇక్కడికి వచ్చిన వ్యవహారం కాదు కదా. ఈయనేమి అన్నం తినడం కోసం రాలేదు కదా. చద్దన్నం బాగుంటుంది, చద్దన్నంలో ప్రోబయోటిక్ ఉంటుంది, ఏదో గట్ హెల్త్ని మెరుగుపరుస్తుంది, దీన్ని 5 స్టార్లలో వాటిల్లో అయితే 2000కి 3000కి అమ్ముతూ ఉంటారు అని అనుకుని రాలేదు కదా. ఆయన అందుకోసం రాలేదు. ఆయన అనుకున్నదే వేరు, ఆయన చెప్పదలుచుకున్నదే వేరు, ఆయన చూపించదలుచుకున్నదే వేరు. అందుకని దీన్నేం లెక్క చేయకుండానే, తిండిని లెక్క చేయకుండానే మిగతా వాళ్ళకి ఆ తిండి పెట్టి మీరు తింటూ ఉండండి అని చెప్పి ఈయన లోపలికి, అడవి లోపలికి వెళ్ళిపోయాడు. ఇత్యుక్తమాద్రిదరీకుంజ గహ్వరేష్వాత్మవత్సకాన్ విచిన్వన్ భగవాన్ కృష్ణ సపాణి కబలో యయౌ. మరి తర్వాత ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు, ఎందుకు ఈ దూడలు కనిపించటం లేదు, ఈ విషయాలన్నిటినీ మనం క్రమంగా పైన చూద్దాము. పై శ్లోకం చెప్పుకుని కూడా ఆపుకోవచ్చు, కానీ ఇక్కడ ఆపుకుందాము. ఆపుకునేటప్పుడు రోజు క్లోజింగ్ రిమార్క్స్లో కొన్ని మాటలు మాట్లాడుకోవాలి కదా. ఆ మాటల్లో ఈరోజు కొంచెం వెరైటీగా మాట్లాడుకుందాం. ఈ పిల్లలందరికీ పెద్ద అదృష్టం పట్టింది. ఏం అదృష్టం పట్టింది? యజ్ఞాలలో చాలా ప్రొసీజర్ జరిగితే కానీ ముద్ద ముట్టనటువంటి పరమాత్మ వీళ్ళతో కలిసి చద్దన్నాన్ని తింటున్నాడు.
ఆ పరమాత్మతో కలిసి వీళ్ళందరూ సహభోజనం చేస్తున్నారు అనేటువంటి పెద్ద అదృష్టం పట్టింది. చిన్న అదృష్టమేం కాదు, మనకు కూడా చాలా అయ్యో మనకు కూడా అలాంటి అభిప్రాయం అదృష్టం కలిగితే బాగుండు కదా అనే అభిప్రాయం వచ్చేట్లుగానే ఉంది. అలాంటిదే ఉంది. మరి ఇలాంటి సహభోజనం, పరమాత్మతో సహభోజనం అనే అదృష్టం పట్టాలంటే ఏం చేయాలి అని ఆలోచిద్దాం. ఏం చేయొచ్చు అంటే మనం నిత్యం చేసే భోజనంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. నిత్యం తీసుకునే భోజనంలో అది భోజనం అనేది స్నానం చేసే చక్కగా మడిగా వండితేనే భోజనము అనే నియమం పాటిస్తే, స్నానం చేసి మడిగా అంటే ఒక వస్త్రాన్ని ఒక బట్టని క్రితం రోజే చక్కగా ఆరేసుకుని, ఆ ఆరేసుకున్న బట్ట తీసుకుని ముట్టుకున్న తర్వాత మిగతా ఏవి ముట్టుకోకుండా పక్క బట్టలు లేదా వేరు వేరే వస్తువులు బయట నుంచి వస్తున్నవి ఇవేవి ముట్టుకోకుండా మడిగా కూర్చుని భోజనం వంట చేయటం. వంట చేసిన తర్వాత ఆ వంట చేసిన పదార్థాలని ఎంగిలి మంగళం లేకుండా జాగ్రత్తగా చూసుకోవటం. వంట చేస్తూ చేస్తూ ఒకసారి నాలుగుకి రాసుకుని ఉప్పు సరిపోయిందా లేదా చూడటం, ఇలాంటివి ఏం చేయకుండా, రుచి చూడకుండా, దాన్ని ఉచ్ఛిష్టం చేయకుండా, అంటే ఎంగిలి చేయకూడదు, మనం తినగా మిగిలింది అనే పరిస్థితిని కూడా దానికి తీసుకురాకూడదు. అలా వంటని శుభ్రంగా ఉంచటం. వంటని శుభ్రంగా ఉంచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి దేవుడి ముందు పెట్టడం. ఆ దేవుడి ముందు పెట్టడంలో రకరకాల విన్యాసాలు ఉన్నాయి. దేవుడికి మొత్తం తీసుకెళ్ళి నివేదన చేయటం, లేదా దేవుడు ఓ మనిషి అనుకుని మనిషి తినేంత భాగాన్ని దేవుడి ముందు ఉంచటం, ఆయనకి సమర్పించటం. ఆయన ముందు ఉంచి స్వామి నువ్వు తిను, నువ్వు తినగా పవిత్రమైతే మేము ఈ పదార్థాన్ని పుచ్చుకుంటాము అని ప్రార్థించిన నైవేద్యం అవుతుంది. నివేదించటం, అయ్యా నీవు తిను అని నివేదించటం, ఆ పదార్థాన్ని స్వామికి సమర్పించటం. సమర్పించిన తర్వాత తీసుకుని ఒక విస్తరో ప్లేటో ఏదో ఒకటి పెట్టుకుంటే, ఆ ప్లేటు ఇద్దరు ముగ్గురు కూర్చుని ఉంటే ఆ కూర్చున్న వాళ్ళ ప్లేట్లలో ఒకళ్ళ ప్లేటు మరొకళ్ళకి తగలకూడదు, ఒకళ్ళ ఎంగిలి ఒకళ్ళకి అంటకూడదు. ఎంగిలిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అనుకోవటం. ఏ చేత్తో పడితే ఆ చేత్తో ముట్టుకోవటం, ఏ చేత్తో పడితే ఆ చేత్తో తినటం లాంటివి చేయకపోవటం. ఎంగిలిని పాటించటం. ఎంగిలి తగలకూడదు, మన ఎంగిలి పక్కవాడికి పాకకూడదు, కనీసం పాకకూడదు. మన ప్లేట్లోంచి ఇంకో స్పూన్ వాడి ప్లేట్లోకి వెళ్ళినా మన ప్లేట్లోంచి కింద నుంచి భూమి తప్ప మిగతా ఏది కలిసినా సరే ఎంగిలి కలుస్తోంది అని భయపడటం. ఎంగిలి మంగళం లేకుండా జాగ్రత్తగా శుభ్రంగా భోజనం చేయటం. చేసిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కోవటం. చేయక ముందు కూడా చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని కూర్చోవటం. కుదిరితే కింద కూర్చుని భోజనం చేయటం. కుదరకపోతే మోకాళ్ళ నొప్పులు అవి ఉంటే కనుక చేసేదేం లేదు కాబట్టి కొంచెం పైన కూర్చుని భోజనం చేయటం. ఎంగిలి మంగళం విషయంలో జాగ్రత్తగా ఉండటం, శుచి శుభ్రతల విషయంలో జాగ్రత్తగా ఉండటం, అలాగే తినే పదార్థాల సెలెక్షన్లో జాగ్రత్తగా ఉండటం. మన తినే పదార్థాలు తామసంగా లేవు అని నిర్ణయించుకోవటం. ఏదో కాస్త పులుపు ఉప్పు కారం లేకుండా తినటం కష్టం అనుకుంటే వాటిని ఒకవేళ వాడినా మరీ తామసంగా లేకుండా పదార్థాలని చూసుకోవటం. శుద్ధ సాత్విక ఆహారం తీసుకోమంటే ఉన్నట్టుండి తీసుకోమంటే మాత్రం కుదిరిపోతుందా అని అనుకుంటే పర్వాలేదు అనుకుని, పోనీ అదేదో పరమాత్మ ముందు పెడితే ఆ దోషాలన్నీ పోయినాయి అని అనుకుని పరమాత్మ యొక్క నివేదన మాహాత్మ్యంతో ఇది సాత్వికం అయిపోయింది అని ప్రస్తుతానికి అనుకుని ఏదో కాస్త ఉప్పులు కారాలు ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవటం. ఈ ఆహారం విషయంలో, భోజనం విషయంలో ఇలాంటి జాగ్రత్తలను తీసుకుని ఎప్పటికైనా మనం కూడా ఆయనతో కలిసి సహభోజనం చేయాలి అని అనుకోవటం అనేది కుదురుతుంది. ఎప్పుడో ఇంకో అవతారం లేకుండా ఉండదు. ఈ అవతారం ఏ అవతారం అవుతుందో మనకెందుకు, ఏదో ఒక అవతారంలో మనల్ని కూడా పిల్లలుగా చేర్చుకుని మనల్ని కూడా ఆయన సహభోజనంతో సంతోషపెట్టే రోజు రావచ్చు. మనం కనుక ఈ విషయాల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ విషయాల్ని జాగ్రత్తగా రక్షించుకుంటూ చేస్తే చక్కగా ధర్మం తప్పకుండా, నియమం తప్పకుండా జాగ్రత్తగా చేస్తే, అందులోనూ వేళల విషయంలో కూడా జాగ్రత్త పాటించడం, సంధ్యాకాలాల్లో తినకపోవటం, అర్ధరాత్రి తినకపోవటం, ఏకాదశి లాంటి ఉపవాస దినాల్లో అన్నాలు లాంటివి తినకపోవటం, ఇలాంటి వాటన్నిటినీ భోజనాల్లో నియమాలుగా పాటిస్తూ పోతే ఏదో రోజు ఆయనతో సహభోజనం చేసేటువంటి అపూర్వ అవకాశం మనకు కూడా దక్కచ్చు. ఈ వేల మంది అలాంటి సాధన చేసే వచ్చి ఉండవచ్చు. అందువల్లే వాళ్ళకి ఈ సహభోజనం అనేటువంటి అదృష్టాన్ని ఆయన దక్కించి ఉండొచ్చు. కాబట్టి మనకు కూడా అలాంటి అవకాశం లభించడానికి ఈ భోజన నియమం అనేది మాత్రం తప్పనిసరిగా ఉపకరిస్తుంది. ఆయనతో సహభోజనం చేస్తే మనకేం వస్తుంది, ఆయనలో కలిసిపోతేనే మనకు వస్తుంది అని అనుకున్నా సరే ఆయనతో కలిసిపోవాలి, ఆయనలో లీనమైపోవాలి, లేదా ఆయనతో ఐక్యాన్ని పొందాలి అని అనుకున్నా సరే ఆయన చెప్పిన మాట వినే పనులు చేసి తీరాలి కదా, ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి కదా.
అలా నడుచుకోవాలనన్నా సరే ఈ విధానాలని పాటించవలసిందే కదా. కాబట్టి ఆయనతో కలిసిపోవాలి అని అనుకున్నా సరే ఇదే విధానాలని, ఇదే పద్ధతిని పాటించటం అనే తీరులో మనం నడుచుకుందాము. భోజనం విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉందాము. ఏ చెత్త పడితే ఆ చెత్త లోపలికి వేసేస్తే శరీరం మొత్తం డస్ట్బిన్ అయి ఇష్టం వచ్చినట్టు ఊరిపోతుంది అని ఎలాగైతే అనుకుంటున్నామో, నియమాలు లేని ఏదైనా సరే, ఏ ఆహారమైనా సరే చెత్తలా మారి మన మనస్సుని, అలాగే ఈ మనస్సు ఉండవలసిన స్థానమైన శరీరాన్ని చాలా నీచంగా మార్చేస్తుంది అని కూడా భయపడదాం. అలా భయపడి అలా చేయకుండా శరీరాన్ని పవిత్రంగా ఉంచి శరీరంలో ఉండే మనస్సును కూడా పవిత్రంగా ఉంచుకునేందుకు మనం భోజన నియమాలని మార్చుకుందామంటే ఉన్న నియమాలని మార్చడం కాదు, మనం చేసే పద్ధతుల నుంచి నియమాల వైపుగా మనం వెళదాము. అలా మనకి నియమాల వైపుగా, భోజన నియమాల వైపుగా మనస్సును మళ్లించి ఆ భోజన నియమాలని అన్నిటినీ సక్రమంగా మనం పాటించేటట్లు చేసి, మిగతా నియమాలన్నిటిని కూడా పాటించేటట్లు చేసి, కుదిరితే సహభోజనం, లేకపోతే ఐక్యం అనే 2 ఫలితాల్లో ఏదో ఒకదాన్ని ప్రసాదించవలసిందిగా, లేదా క్రమంగా రెండింటినీ కూడా ప్రసాదించవలసిందిగా, లేదా ఏదైనా ఒక్కదాన్నైనా సరే ప్రసాదించవలసిందిగా ఆ గోపాలబాల లీలాలీనుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అత క్షమాప్రార్థన కలుపుతారా? మరి ఆ గోళ్ళని ఎందుకు తెచ్చాం? ఆ బాలుని ఎందుకు తెచ్చాం? ఓం అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.